భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాం. అది ఈ కోవలోనే చెందుతుంది. మేము ముందుగానే ఇప్పటికే పలు దఫాలుగా అనేక రాజకీయ పార్టీలు కూడా మేము వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఈరోజు ఇది భద్రాచలం అంటేనే దక్షిణ భారతదేశానికి, శ్రీరామునికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది. మళ్ళీ ఇలాంటి చోట్ల నేను కోరుకునేది ఒకటే, మరి నాటి క్షేత్రాయుగం నుంచి కూడా రాములూరికి సేవ చేసే దాంట్లో ఆదివాసులు ముందు వరుసలో ఉన్నారు. నాడు అయోధ్య నుంచి బయలుదేరినటువంటి రాముణ్ణి అక్కడ ఉన్నటువంటి నదిని దాటించే దాంట్లో గుహుడు ఆదివాసీగా ఉండి ఈరోజు దండకారణ్య ప్రాంతంలోకి తీసుకొచ్చే దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను తీసుకొచ్చింది. అదే నేపథ్యంలో తన వనవాసంలో కూడా మరి శబరి ఈరోజు ఆదివాసీగా ఉండి తన యొక్క పండ్లని రాములూరికి ఇచ్చి తన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే భద్రాచల పుణ్యక్షేత్రం అనే దాన్ని, అలాగే ఇక్కడ రాముడు వీరభద్రుడి మీద భద్రమహర్షిని అనేటువంటి పేరుతో ఇక్కడ కొలువైనటువంటి సందర్భంలో పోకల దమ్మక్క గుడిని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అంటే అనాదిగా భద్రాచలం కేంద్రంలో ఆదివాసులుగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సేవ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ, ఆదివాసులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఆదివాసీయేతరులు కానీ అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటూ వస్తూ ఉన్నాం. ఏనాడు కూడా ఇలాంటి ఇబ్బందులను కూడా కలగకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనని, రాజకీయాల్ని చేసుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలోనే మేము కోరుకునేది ఏంటంటే మన పాలన, మన ఊరు, మన అభివృద్ధి. ఈ రకంగా భద్రాచలం సర్వతోముఖ అభివృద్ధికి వెళ్ళే దాంట్లో అనేక ఇబ్బందులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనకు మూడు వైపులా కూడా గోదావరి చుట్టుముట్టి ఉంది. గోదావరి నది చుట్టుముట్టే దాంట్లో అభివృద్ధికి కానీ మిగతా ప్రాంతం అంతా కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నది. అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో, ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళే దాంట్లో మేము రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసే ఒకటే, ఇక్కడ కేవలం డబ్బుని, పలుకుబడిని, దోపిడీకి వ్యతిరేకంగా అమాయకమైనటువంటి ఆదివాసులకు రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని, హక్కుని కల్పించాలని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున నేను కోరుకుంటాను.